మన జీవితంలో డబ్బుది చాలా ముఖ్యమైన పాత్ర. డబ్బు సంపాదించడం కంటే డబ్బు సేవ్ చేయడం కష్టం. ఆ సేవ్ చేసిన దాన్ని తెలివిగా ఖర్చు పెట్టడం, దాన్ని ఇన్వెస్ట్ చేయడం ఇంకా కష్టం. ఈరోజు గడిచిపోతుందిగా, రేపటి గురించి తర్వాత చూద్దాంలే అనుకుంటే తీరా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే డబ్బు కోసం వెతుక్కోవాలి. అదే గనక మనం సేవ్ చేసుకొని ఉంటే ఆ మనీని క్లిష్ట పరిస్థితుల్లో యూజ్ చేసుకోవచ్చు కదా! చీమను చూడండి, వర్షాకాలం వస్తే బయటకు రాలేదు. అందుకే వర్షాకాలం కోసం ముందు నుంచే కష్టపడి ఫుడ్ అంతా దాచుకుంటుంది. వర్షాకాలం రాగానే తను దాచిపెట్టుకున్న ఫుడ్ అంతా తింటూ హ్యాపీగా గడుపుతుంది. సో మనం కూడా రెయినీ డే కోసం మనీని సేవ్ చేయాలి. అందుకే మనం ఈ ఎమర్జెన్సీ ఫండ్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైనా మీకు ఎమర్జెన్సీ ఫండ్ని ఎందుకు సేవ్ చేసుకోవాలో అర్థమైందని అనుకుంటాను. అయితే ఇప్పుడు అసలు ఎమర్జెన్సీ ఫండ్కి ఎంత అమౌంట్ పక్కన పెట్టుకోవాలో, ఎలాంటి సిచ్యువేషన్ కోసం దీన్ని వాడాలో అని ఇప్పుడు చూద్దాము. వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్టీ లైఫ్ బూస్ట్. బూస్ట్ యువర్ హెల్త్ అండ్ వెల్త్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీరు మీ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కోసం పక్కన పెట్టిన మనీ. సడన్గా మీ జాబ్ పోయినా, లేకపోతే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, సడన్గా హోమ్ రిపేర్స్, వెహికల్ రిపేర్స్ అలాంటివి వచ్చినా, అనుకోకుండా వచ్చే ఫ్యామిలీ నీడ్స్ కోసం పక్కన పెట్టిన మనీ. ఈ ఫండ్ అనేది మీ షాపింగ్ కోసమో లేదా ట్రావెలింగ్ కోసమో కానే కాదు. ఓన్లీ ఎమర్జెన్సీస్ కోసం మాత్రమే. అయితే మీరు మీ 3 to 6 months ఎక్స్పెన్సెస్ని ఈ ఎమర్జెన్సీ ఫండ్ కోసం సేవ్ చేయాలి. అంటే ఫర్ సపోజ్ మీకు గనక నెలకి 30,000 ఖర్చులు అవుతున్నాయి అనుకోండి, మీరు ఒక 90,000 నుండి 1,80,000 వరకు సేవ్ చేయాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ ఫండ్ కోసము. మీరు ఒకేసారి అంత అమౌంట్ సేవ్ చేయాల్సిన పని లేదు. చిన్న మొత్తంలో అయినా స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ 500తో అయినా ఒక వీక్లీ సేవ్ చేయండి. ప్రతి వారం 500 సేవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకేసారి పెద్ద అమౌంట్ సేవ్ చేద్దాంలే అనుకునేదానికంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేయడమే చాలా బెటరు. కొన్నిసార్లు ఈ చిన్న చిన్న స్టెప్సే మీ గమ్యాన్ని ఫాస్ట్గా మిమ్మల్ని దగ్గర చేస్తాయి. అయితే కన్సిస్టెన్స్గా సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు. ఖచ్చితంగా మీ ఎమర్జెన్సీ ఫండ్ని సపరేట్ బ్యాంక్ అకౌంట్లో సేవ్ చేయండి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్లో చేయొద్దు. ఎందుకంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్లో కనుక ఉంటే మనము ఖచ్చితంగా దాన్ని వాడడానికే ట్రై చేద్దాము. ఆ మనీ చూసిన దగ్గర నుంచి మనకి దాన్ని ఎలా ఖర్చు పెడదామనే మన మైండ్ సెట్ ఉంటుంది. అయితే ఫస్ట్ మీరు మీ శాలరీ వచ్చిన వెంటనే ఆ మనీని కట్ అయ్యే విధంగా ఆటోపే ఆప్షన్ పెట్టుకోండి. అప్పుడు ఎలాంటి ఎక్స్క్యూజెస్ లేకుండా మనీ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. కొన్ని మంత్స్ సేవ్ చేసిన తర్వాత ఆ మనీని షాపింగ్ కోసమో లేకపోతే ట్రావెలింగ్ కోసమో అలాంటి వాటి కోసం ఖర్చు చేయొద్దు. ఎందుకంటే మీరు పడిన కష్టమంతా వృధానే అవుతుంది. సో మీరు రియల్ ఎమర్జెన్సీస్కి మాత్రమే ఆ మనీ యూజ్ చేయాలి అని స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వండి. దానికి స్ట్రిక్ట్ అయి ఉండండి. అంటే జాబ్ పోయినా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, వెహికల్ రిపేర్స్, ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ వీటికి మాత్రమే వాడండి అని స్ట్రిక్ట్గా ఒక రూల్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీస్కి గనక స్పెండ్ చేస్తే మళ్ళీ మీరు ఎంత స్పెండ్ చేశారో అంత అమౌంట్ని సేవ్ చేయండి. ఈ ప్రాసెస్ అనేది మీ మంత్ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్న కొద్దీ మార్చుకుంటూ లైఫ్ లాంగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కంగారు పడకుండా కూల్గా ఉండొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఫండ్. ఈ వీడియో కనుక మీకు కొంచెమన్నా హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.